విపశ్యన గురించి ఇది మా సంక్షిప్త విశ్లేషణ. చూడండి, విపశ్యన అంటే ఏదో గుడ్డిగా నమ్మే సిద్ధాంతం కాదు. నిజానికి దానికి పూర్తిగా అపోజిట్. ఇది గౌతమ బుద్ధుడు మనకిచ్చిన ఒక ప్రాక్టికల్ టూల్ అన్నమాట. మన రియాలిటీని మనమే స్వయంగా చెక్ చేసుకోవటానికి, అంటే మన ఆలోచనల ఫిల్టర్స్ను పక్కన పెట్టి ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటానికి ఇది హెల్ప్ చేస్తుంది. సరే, ఇందులో మనకు ముఖ్యంగా 3 విషయాలు అర్థమవుతాయి. మొదటిది, వచ్చి చూడు, గుడ్డిగా నమ్మొద్దు. బుద్ధుడి అప్రోచ్ చాలా సింపుల్. ఆయన నేను చెప్తున్నాను కాబట్టి నమ్మండి అని అస్సలు చెప్పలేదు. బదులుగా ఆయన ఆహ్వానం ఏంటంటే ఏహి పస్సికో, అంటే వచ్చి నీ అంతట నువ్వే చూసుకో అని. ఏ విషయాన్నైనా మీ సొంత అనుభవంతోనే టెస్ట్ చేయాలి. రెండవది, మన బాధకు అసలు కారణమేంటి? ఈ బోధనల ప్రకారం అది ఒకటే భ్రమ, శాశ్వతం కాని వాటిని శాశ్వతం అనుకోవటం. ఒక్కసారి ఆలోచించండి, మన శరీరం, మన చుట్టూ ఉన్న ప్రపంచం ప్రతిదీ మారుతూనే ఉంటుంది కదా. కాని మనం ఇది నాది అనుకొని దాన్ని పట్టుకోవాలని చూస్తాం. అవి మారినప్పుడు మనకు నొప్పి కలుగుతుంది. మరి దీనికి పరిష్కారం? అదే మన చివరి పాయింట్, విపశ్యన. ఇది ఒక రకమైన మెంటల్ ట్రైనింగ్. మన ఆలోచనల్లో కొట్టుకోకుండా వాటిని జస్ట్ ఒక సాక్షిలా గమనించడం నేర్పుతుంది. అంటే కుక్క అరుపు వినగానే విసుగు అని రియాక్ట్ అయ్యే బదులు దాన్ని కేవలం ఒక శబ్దంగా గమనించడం. ఈ ప్రాక్టీస్ మనల్ని అలవాటుగా చేసే రియాక్షన్స్ నుంచి బయటపడేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, విపశ్యన అనేది మనం మనసు కట్టిన గోడల్ని బద్దలు కొట్టి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రశాంతంగా చూడటానికి ఒక ప్రాక్టికల్ మార్గం.